సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 17వ అధ్యాయము 20, 21, 22 శ్లోకాలని చర్చించుకోబోతున్నాం. చాలా మందికి ఆహ్, అనేక రకమైనటువంటి ప్రశ్నలను ఉద్భవింపజేసేటువంటి శ్లోకాలు ఈ 3 కూడా. దేని గురించి మాట్లాడుతున్నారు దీంట్లో? దానం గురించి మాట్లాడుతున్నారు. ప్రతిఫల వాంఛ లేకుండా సరియైన ప్రదేశంలో, సరియైన కాలంలో యోగ్యుడైన వ్యక్తికి స్వధర్మ దృష్టితో అందించబడు దానము సత్వగుణముతో కూడినట్టిదిగా భావించవలెను. దానము అనేటువంటిది ఎవరికి చేయాలి అనేటువంటిది ఒకానొక సందర్భంలో మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాము. అదిప్పుడు డైరెక్ట్‌గా, ప్రత్యక్షంగా కృష్ణుడే చెప్పేస్తున్నాడు. ఎవరికి దానం చేయాలి? ఎవరికి దానం చేయకూడదు? ఎలాంటి స్థితిలో ఎవరికి దానం చేస్తే అది దేనికి సంబంధించింది అని. ఈ అధ్యాయంలో మనము రకరకాల విధులను మనం ఏవైతే నిర్వర్తిస్తుంటామో, ఆ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు సత్వగుణంలో ఉండి చేసేటువంటి అదే విధి సత్వగుణ ప్రభావంతో చేయబడింది, తమోగుణ ప్రభావంతో చేయబడింది, రజోగుణ ప్రభావంతో చేయబడింది. ఎలా ఉంటాయి? వాటి పర్యవసానం ఏమిటి? ఎలాంటి వ్యక్తులు అలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు అని చర్చించుకుంటున్నాం. ముందుగా మనము తపము గురించి మాట్లాడుకున్నాము. యజ్ఞం గురించి మాట్లాడుకున్నాము. దానం గురించి మాట్లాడుకోబోతున్నాం. తర్వాత బహుశా ఆహారం గురించి మాట్లాడుకుంటాం అనుకుంటా. సత్వగుణంలో ఉండి చేసే తపస్సు, రజోగుణంలో ఉండి చేసే తపస్సు, తమోగుణంలో ఉండి చేసే తపస్సు గురించి మనం మాట్లాడుకున్నాం. యజ్ఞం గురించి మాట్లాడుకున్నాం. తపస్సు గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము? ఆ 3 రకాలైనటువంటి తపస్సులలో ప్రాముఖ్యమైనటువంటి వాటి గురించి మనం ఏం చెప్పుకున్నాము అంటే, కామ్యకర్మల దృష్టిలో ఉంచుకొని ప్రతిఫలాన్ని ఆశించి కామ్యకర్మలతో చేసేటువంటి తపస్సులు ఎలా ఉంటాయి? వాచక తపస్సు ఎలా ఉంటుంది? దేహానికి, మనస్సుకి, వాచకానికి. ఈ 3 రకాల తపస్సుల్ని మనం ఎలా నిర్వర్తిస్తామో నేర్చుకున్నాం. యజ్ఞ యాగాదులు నిర్వర్తించడంలో కూడా యజ్ఞం చేయడానికి కారణభూతం ఏమిటి? సత్వగుణంలో స్థిరపడి ఉన్నా కూడాను యజ్ఞాలని ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో, ఆ యజ్ఞం గురించి, అలాగే యజ్ఞాలు మన ఇంద్రియ తృప్తి కోసం చేసే యజ్ఞాల గురించి, అలాగే యజ్ఞాలు ఒక అసాధ్యమైన విషయం. ప్రకృతిలో అసాధ్యమైన విషయము, ప్రకృతి విరుద్ధమైనటువంటి విషయాన్ని సాధించడం కోసమని బలవంతంగా యజ్ఞం చేయడం అనేటువంటి దాని గురించి కూడా నేర్చుకున్నాము. అలాగా సత్వ, రజస్తమో గుణంలో ఉన్నటువంటి యజ్ఞాల గురించి మనం చర్చించుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ 3 శ్లోకాల్లో మనము సత్వగుణంలో ఉన్న వ్యక్తులు చేసేటువంటి దానం ఏమిటి? తమో గుణము, రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసే దానం ఏమిటి అనే విషయాల గురించి చర్చించుకుంటున్నాం. సత్వగుణంలో ఉన్నవాళ్ళు చేసేటువంటి దానం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. అసలు దానము అనేటువంటి దాన్ని ఎవరికి చేయాలి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. మొదటి శ్లోకంలో, ఈ మూడిట్లోని మొదటి శ్లోకంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండు వ్యక్తికి దానము చేయవలెనని వైదిక గ్రంథంలో ఆదేశించబడెను. చాలా స్పష్టంగా చెప్పబడింది. అందుకని యథేచ్ఛగా, ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి విచక్షణ రాహిత్యంతోని దానములను చేయకూడదు. అది శాస్త్రానుసారము కాదు. ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించిన వ్యక్తికి దానం చేయడం వల్ల ఏమవుతుంది? ఆ దానమంతా కూడాను భగవత్ సేవలో వినియోగం చేయబడుతుంది. ఆధ్యాత్మిక ప్రగతి కోసము, మానవాళి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసము ఆ ధనమంతా వినియోగించబడుతుంది కాబట్టి, అది చేయవలసిన దానము, ఆ దానాన్ని మాత్రమే చేయవలెనని శాస్త్రంలో నిర్దేశించారు. దానాన్ని స్వీకరించడానికి కూడా కొన్ని అర్హతలున్నాయి. ఆ అర్హతలో ప్రాధాన్యమైనది ఏమిటంటే, ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని సాధించిన వాడే దానము పుచ్చుకొనుటకు ఎల్లప్పుడూ అర్హుడు. చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాంటి సంశయం లేదు. అందుకని దానాన్ని ఏ స్థలంలో చేయాలి? తీర్థక్షేత్రాలలో అక్కడ ఉండి ఆ క్షేత్రంలో స్థిరపడి భక్తుల సేవలో నిమగ్నమై ఉంటారు. అలాంటి వాళ్ళకి మాసాంతంలో, గ్రహణ సమయాల్లో అప్పుడు కూడా చాలా మంది దానం చేస్తూ ఉంటారు. చాలా ఉన్నతమైనటువంటిది. కానీ ఎవరికి దానం చేయాలి? యోగ్యుడైన బ్రాహ్మణునకు, లేకపోతే వైష్ణవ భక్తులకి దానం చేయవలెను. లేకపోతే ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో
భగవత్ సేవకై దానము చేయవలెను. ఇది మాత్రమే వేదశాస్త్రాల్లో ఆదేశించబడినటువంటి నియమం. ఇది కాకుండా మన ఇష్టానుసారంగా దానం చేస్తే అది దానం అనిపించుకోదు. మానసిక సంతృప్తి కోసం మనం ఏదైనా ఊహించుకోవచ్చు. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి ఈ మధ్య కాలంలోనే చర్చిస్తూ మనము పని వాళ్ళకి మనకి రోజు సహాయపడుతున్న వ్యక్తులకి కొందరికి అప్పుడప్పుడు మనము వాళ్ళకి ఇచ్చే వేతనం కాకుండా మళ్ళీ కొంత డబ్బులు ఇస్తుంటాం. అది దానంగా పరిగణిస్తుంటాం. కానీ నిజానికి అది దానం కాదు. ఎందుకని? ఆ డబ్బులు మనం ఎందుకు ఇస్తున్నాం వాళ్ళకి? వాళ్ళతో సఖ్యత ఏర్పడి వాళ్ళు మన పనిని సక్రమంగా చేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ దానాన్ని ఇస్తున్నాం. కాబట్టి అది దానము అనిపించుకోదు. వేద శాస్త్రాల ప్రకారంగా దానికి ఉన్నటువంటి నిర్వచనం అది. చాలా సార్లు జాలితోనో, కరుణతోనో దీని గురించి మనం చాలా సార్లు చర్చించుకుంటాం. అదెలాగా వాళ్ళు అలా కష్టపడిపోతూ ఉంటే ఆహ్, దేహి అంటుంటే నమో రామచంద్ర అని అలమటిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటామో, జాలి, కరుణ ఇలాంటివి లేకపోతే ఇంకా ఆధ్యాత్మికతలో ఉండి ప్రయోజనం ఏమిటి? మీరు భక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. అది కూడా లేకపోతే ఎలా? ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. మనం భక్తిని మన ఇష్టానుసారంగా చేయట్లేదు. పోనీ రాగానుగ భక్తిగా ఉండి కృష్ణ అంటే అలాగా ఉధృతమైన ప్రేమ భావన కలుగుతుందంటే అది కూడా మనకి లేదు. నిజాయితీగా ఒప్పుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? అభ్యాసం చేస్తున్నాము. అభ్యాసం ద్వారా భక్తిలో ఉండేందుకు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే అది మన విద్యుక్త ధర్మం అని చెప్పబడింది. దాన్ని మనం విశ్వసిస్తున్నాము, స్వీకరిస్తున్నాం కాబట్టి సాధన భక్తి. సాధన అంటే ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తున్నాము భక్తిలో ఉండడానికి. అందుకని అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వేదశాస్త్రాల నియమాలని తూచా తప్పకుండా పాటించాలి. చాలా మంది జాలితో కొన్నిసార్లు పేదవారికి దానమిస్తూ ఉంటారు. కానీ ఆ పేద వ్యక్తి దానమునకు పాత్రుడు కానట్టయితే అది వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతికి ఏ విధంగా తోడ్పడదు. ఇటు ఇచ్చిన వాడికి కానీ, పుచ్చుకున్న వాడికి కానీ ఉపయోగం. ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితం కూడా లభించవచ్చు. అంటే పాత్ర దానములను గుర్తించకుండా దానము చేయరాదు. పాత్ర, అపాత్ర. పాత్రుడెవరు? అపాత్రుడెవరు? అర్హత కలిగిన వ్యక్తి ఎవరు? అనర్హుడైన వ్యక్తి ఎవరు? మనమేం చూస్తాము అంటే బాహ్యమైనటువంటి వాటిని గుర్తించి బాహ్యంగా కనబడే వాటికి ఆహ్, భౌతికమైనటువంటి ప్రేరణలతోని దానాన్ని ఇస్తూ ఉంటాము. అది సరియైనది కాదు అని వైదిక గ్రంథాలు నిర్దేశిస్తున్నాయి. మనం దీనికి సంబంధించి ఒకానొక సందర్భంలో ఉదాహరణ కూడా చెప్పుకున్నాము. మనకి కర్మ సిద్ధాంతం స్పష్టంగా అర్థమైనట్టయితే, వేద శాస్త్రంలోని దాన విధానం గురించి మనం నేర్చుకున్నట్టయితే, మనము దాన్ని ఎలా నిర్వర్తించాలో అలా నిర్వర్తిస్తాము. అపాత్రులకి ఎప్పుడు కూడాను దానం ఇయ్యకూడదు. అది మనం వాళ్ళకి మంచి చేస్తున్నాము అనుకుంటాం కానీ, తెలియకుండానే వాళ్ళకి మన మనకి ఇవ్వడం ద్వారా మనకి మనం కూడా అపకారం చేసుకుంటున్నాం. అందుకని చాలా జాగ్రత్తగా దానమియ్యాలి. ఎందుకనంటే మనం సంపూర్ణంగా భగవంతుని విశ్వసించినప్పుడు ఈ కార్యక్రమం చేయడం చాలా సులభమవుతుంది. భగవంతుడు అందరికీ తండ్రి కదా! ఒకసారి మీరు ఆలోచించండి. మీకు నలుగురు పుత్రులు, పుత్రికలు మీ సంతానం నలుగురనుకోండి. వాళ్ళ నలుగురిలో కూడాను ప్రేమ, అభిమానం ఉండవచ్చు. దాంట్లో సందేహం లేదు. కానీ తల్లిదండ్రిగా మీకు ఆ నలుగురి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత ఆ నలుగురిలో ఒకరి మీద ఒకరికి ఉన్నదానికన్నా సామాన్యంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. అందుకని మీరు ఒక ప్రత్యేక కారణం చేత ఆ నలుగురు సంతానంలో ఒక సంతానానికి ఒక రకమైనటువంటి, ఇంకొకరికి ఇంకో రకమైనటువంటిది ఏవైనా సౌకర్యాలని అందుబాటులోకి తెచ్చారనుకోండి, మీరు అందరి సౌలభ్యాన్ని దూరదృష్టితోని వాళ్ళందరూ కూడాను ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్తారో అని ఆలోచించిస్తున్నారు. అంతేకాని అలా ఇస్తున్నప్పుడు ఆ సౌలభ్యాన్ని అందజేస్తున్నప్పుడు ఒకరికిచ్చే సౌలభ్యము ఎక్కువగా కనబడవచ్చు భౌతికంగా. ఇంకొకరికిచ్చే సౌలభ్యం కొంచెం తక్కువగా కనబడవచ్చు. కానీ మీకు తెలుసు ఎవరికి ఏది కావాలి అనేటువంటిది మీ సంతానంలో ఎవరికి ఏదిస్తే వాళ్ళు ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు అనేదాన్ని బాగా ఆలోచించి మీరు ఇచ్చుంటారు. అలాంటప్పుడు మీ సంతానంలో ఇంకో సంతానం వెళ్ళిపోయి ఆహ్,
తమ్ముడికో, చెల్లెలికో, లేకపోతే అక్కకో, అన్నకో అన్యాయం జరిగిపోయింది. అమ్మా, నాన్న సరిగ్గా ఇవ్వలేదు అని మనమే ఏదో చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది మూర్ఖత్వం. అదే విధంగా భగవంతుడు మనందరికీ కూడా తండ్రి. అలాంటప్పుడు ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచడానికి ఒక ప్రత్యేకమైన కారణం అంటూ ఉంటుంది. అందుకని వేద శాస్త్రాల్లో నిర్దేశించినటువంటి దాని ప్రకారంగా ఆ ఎదుటి వాళ్ళకి సహాయపడడంలో తప్పు లేదు. కానీ అది అపాత్రదానం కాకూడదు. అది చాలా ముఖ్యమైన విషయము. అందుకని దాన్ని ఎవరు చేస్తారు? అపాత్రదానం కాకుండా చూసి చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే సత్వగుణంలో స్థిరపడి ఉన్నవాళ్ళు, భక్తులు మాత్రమే దీన్ని అర్థం చేసుకొని శాస్త్రాన్ని అవగతం చేసుకున్న వ్యక్తులు మాత్రమే ఇలాంటి దానాన్ని సక్రమంగా చేయగలుగుతారు. దానం చేయవద్దు అని మనకి శాస్త్రం చెప్పట్లేదు. సరియైన దానం చేయమని చెప్తుంది. నిజానికి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు 25-50% వరకి వాళ్ళ స్థితిని బట్టి నిజానికి 50% అని చెప్పబడింది. దాని తర్వాత ఆచార్యులు స్థితులను బట్టి 25-50% వరకి వాళ్ళకొచ్చేటువంటి ఆదాయంలో దాన్ని దానంగా వినియోగించాలి అని చెప్పబడింది. ఇది శాస్త్రబద్ధంగా అన్నీ మీరు ఒక్కసారి గమనించినట్టయితే రాజ్యపాలకులు కూడాను దాన్ని కొంతవరకి ఈ ఇప్పటికి కూడాను ప్రోత్సహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కొంతవరకు మనం దానం రూపంలో అందజేసిన దానికి ఆహ్, టాక్స్ రొక్కము చెల్లించిన ఏంటంటారు టాక్స్‌ని తెలుగులో? ఆహ్, పన్ను. ఆదాయ పన్ను నుంచి మినహాయింపిస్తున్నారు. అంటే నిజానికి ప్రోత్సహిస్తున్నారు. దానం ఇవ్వడానికి ప్రోత్సహిస్తున్నారు. చాలా మంచి పని కదా! కానీ ఎవరికి దానం ఇవ్వాలి అనేటువంటిది అది వాళ్ళు చెప్పడం లేదు స్పష్టంగా. మనకి కూడా అవగతం కాదు సరిగా. పరిజ్ఞానం లేకపోతే. కానీ దానం ఎవరికివ్వాలి? వేద శాస్త్రాల్లో తెలుపబడినట్లుగా దానాన్ని అనుసరించాలి. నిజానికి దానాన్ని స్వీకరించడానికి సంపూర్ణ అర్హత కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణంగా నిమగ్నమైనటువంటి వ్యక్తి, తాను తీసుకున్న దానాన్ని ఆధ్యాత్మికత కోసమని భగవత్ సేవలో వినియోగించడానికి ఎవరైతే ఆ దానాన్ని స్వీకరిస్తారో, అలాంటి వ్యక్తికి మాత్రమే దానం ఇయ్యాలి అని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. అంటే గుణాలతో బ్రాహ్మణత్వాన్ని సిద్ధించుకున్న వ్యక్తికి కానీ, లేకపోతే వైష్ణవ భక్తులకి కానీ దానమియ్యాలి అని ఇక్కడ లేకపోతే వైష్ణవ దేవాలయాల్లో కానీ భగవద్భక్తిలో వినియోగించడానికి దానమివ్వాలి. కానీ మరొక దానికి దానం ఇవ్వకూడదు. అలా ఇచ్చే దానాన్ని ఏమని చెప్పారు? సత్వగుణ సంపన్నమైనటువంటి దానము అని చెప్తున్నారు. అంతేగాని ఏదైనా కూడా దానం ఇస్తే మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి. మనం పని మనుషులకి, మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళకి కింద పైన ఉండేటువంటి సెక్యూరిటీస్ ఉంటారు. రక్షణ కల్పించే వాళ్ళకి జీతభత్యాలు ఇస్తూ కూడా అప్పుడప్పుడు కొంత ధనాన్ని ఇస్తూ ఉంటాం. పండుగలు అలాంటివి వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో వాళ్ళకి కొంత ధనం ఇస్తూ ఉంటాం. కానీ చాలా మంది ఏం చెప్పుకుంటారు, నేను చాలా దానం చేశానండి. అది నిజానికి దానం అనిపించుకోదు. ఎందుకని? నిజానికి మనకు ప్రత్యుపకార వాంఛ అనేటువంటిది ఉంది. వాళ్ళకి దానం ఇస్తే మనకి సౌమ్యంగా, సౌలభ్యంగా వాళ్ళ విధిని నిర్వర్తిస్తారు. మనతో సఖ్యతతో ఉంటారు అనేటువంటి ఆకాంక్షతో దానం ఇస్తున్నాం కాబట్టి, అది ఆ దానం అనేటువంటిది ప్రత్యుపకార వాంఛతో కూడుకున్న దానంగా పరిగణించబడుతుంది. అలాగే మంచి ఫలితాలొస్తాయి. నేను ఈ దానం ఇస్తే నాకు ఈ మంచి జరుగుతుంది అనేటువంటి ఆకాంక్షతో దానం ఇవ్వడం కూడాను లేకపోతే దానం ఇస్తున్నాను నేను కానీ తప్పదు. మా అధికారులెవరో నాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నన్ను ఆదేశించే స్థితిలో ఉన్నవాళ్ళు ఆ దానం ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు కాబట్టు, ఇష్టం లేకపోయినా కూడాను అయిష్టంతోని దానాన్ని ఇవ్వడము దాన్నంతా కూడా ఏమని చెప్పారు? అలాంటి దానాన్ని రజోగుణ దానంగా చెప్తున్నారు. ఈ దానాలు ఎంతవరకు చేస్తారు అంటే వ్యక్తులు కొన్ని వాళ్ళు మనము యజ్ఞం గురించి కూడా చదువుకున్నట్టుగానే దానం గురించి కూడాను దానాన్ని స్వర్గ ప్రాప్తి కొరకు దానం చేయడం గురించి వింటాం. అలాంటిది కూడా రజోగుణంతో కూడుకున్నటువంటి దానం. కొన్నిసార్లు దానం ఎలా ఇస్తారు అంటే, చేతిలో డబ్బు ఉండదు. అసలు నేనెందుకు ఈ దానం ఇవ్వాలి? ఇంత ఖర్చుతో కూడుకున్న పని కదా! ఎందుకు చేస్తున్నాను అనుకుంటారు. మనకి ఈ మధ్య కాలంలో మనం చాలా సార్లు చూస్తుంటాం. వ్యక్తులొచ్చేస్తారు. మనకేదైనా ఇబ్బంది కలిగింది అంటే, బ్రాహ్మణ వేషాధనంలో ఉన్న వ్యక్తులు, బ్రాహ్మణులుగా చలామణి అవుతున్న వ్యక్తులు, కుల బ్రాహ్మణులు అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళొచ్చేసో లేకపోతే ఇది తేలికగా ధనార్జనకి ఉపయుక్తంగా ఉంది అనుకున్న వాళ్ళు కూడాను చాలామంది ఈ మధ్య కాలం అంటే దాదాపు 10, 15 సంవత్సరాల పైచిలుకు అయ్యుంటుంది. చాలామంది దేన్ని నేర్చుకుంటారు? వాస్తు శాస్త్రం. వాస్తు శాస్త్రంగా ఉంది.
కానీ దాంట్లో ఇబ్బందికరమైనటువంటి విడివిడి జ్ఞానము, అపరిపక్వ జ్ఞానంతోనే వచ్చేసి మన కర్మలను బట్టి మనకి ఒక్కొక్కసారి ఉన్నతంగా, లేకపోతే ఉత్కృష్టంగా, లేకపోతే నికృష్టంగా జీవితం గడుస్తూ ఉంటది. అలా గడుస్తున్నప్పుడు మానవుని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? పరిపూర్ణమైన పరిజ్ఞానం లేనప్పుడు ఏదో చేసేస్తే ఏదో జరిగిపోతుంది. ఎందుకిలా జరిగిపోతుంది అని కనబడే వాళ్ళని అడిగి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం. ఎందుకంటే అజ్ఞానం కదా! ఆ అజ్ఞానాన్ని ఎవరు తొలగిస్తాము అనేటువంటి చిన్న చిగురు టాషని మొలకెత్తించినా కూడా దాని నుంచి ఆ వివరణ పొందాలనే ఆసక్తితో ఉంటారు. దానిని తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేటువంటి వ్యక్తులు కూడా మనకి సమాజంలో విరివిగా లభ్యమవుతుంటారు. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనందరం కూడా దీన్ని ఏదో ఒక సందర్భంలో, అనేక సందర్భాల్లో కూడాను అనుభూతి చెంది ఉంటాము. ఆ అనుభవాన్ని కూడా పొంది ఉంటాము. వ్యక్తులు వచ్చేసి దాన్ని ఈ ఇంటిలో ఈ వైపు ఉన్నటువంటి ఈ, ఈ ద్వారం సరిగా లేదనో, ఇక్కడ ఈ కిటికీ సరిగా లేదనో, లేకపోతే ఇక్కడ ఈ వాల్ ఉండకూడదనో, ఇక్కడ లేకపోతే ఇక్కడ ఈ రూమ్ ఉండకూడదనో, ఇలాంటివేవో రకరకాల కారణాలు చెప్పిస్తుంటారు. దాంతో మనం దానికి ఆహ్, భయంతో కూడుకొని మనము అయ్యో! నాకేదైనా ఆపద జరిగిపోతుందేమో అనే భయంతోనే దాన్ని చేసేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నిజానికి అసలివి చేయాలి అని అనిపించదు. కానీ పుట్టుక సమయంలో చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. నీ జాతక చక్రం సరిగా లేదు. నువ్వు పుట్టిన సమయం సరిగా లేదు. అందుకని ఈ యజ్ఞయాగాదులు, ఈ శాంతులు అనేటువంటివి చేయాలి అని కొంతమంది కుల బ్రాహ్మణులు దాటిని నిర్దేశించి రకరకాల యజ్ఞాలు చేయిస్తూ ఉంటారు. దానికి అనేకంగా అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అలాంటి సమయంలో మనకసలు ఇష్టం ఉండదు. ఇదంతా ఎందుకు ఖర్చు పెడుతున్నాను అనేటువంటి భావనతోనే ఖర్చు పెడుతున్నాననుకోండి, దానివల్ల ప్రతిఫలం కూడా ఉండదు. ఇలాంటి అనేక సందర్భాల్లో మన దైనందిన జీవితంలో చూస్తుంటాము. దానంలా పరిగణించబడినప్పటికీ, యజ్ఞంలా కనబడుతున్నప్పటికిని, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు కనబడుతున్నప్పటికిని, అవన్నీ కూడాను ఏమవుతాయి? మన యొక్క చైతన్యాన్ని బట్టి, అవి చేస్తున్న అపాత్ర దానాన్ని బట్టి, పాత్రులకిస్తున్నామా, అపాత్రులకిస్తున్నామా అనే దాన్ని బట్టి, ఏ కారణంచో దాన్ని చేస్తున్నాము అనే దాన్ని బట్టి, ఈ వివిధ రకాల కారణాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని, అది కర్మకాండలో విభాగం అవుతుందా? లేకపోతే నిజమైన దానం అవుతుందా? అనేటువంటిది శాస్త్రం నిర్దేశిస్తుంది. అందుకని ఎదుటి వాళ్ళకి సహాయపడడం తప్పు కాదు. కానీ నిజమైన సహాయం ఏమిటో తెలుసుకొని వాళ్ళకి ఉన్నతమైన సహాయాన్ని అందించాలి. చాలా మంది అనేక సార్లు, కొన్ని వందల సార్లు నేను విన్నాను. అదేంటంటే మీరు సహాయం చేస్తుంటాడు. వాడు ఆకలితో అలమటిస్తుంటే మీరు భక్తి గురించి చెప్తే వాడికసలు అర్థం కూడా కాదు. ఏం మాట్లాడుతున్నారు? భక్తులు మూర్ఖులు కాదు. వాళ్ళ ఆకలితో అలమటిస్తూ ఉంటే వాడిని అదంతా మర్చిపో, నువ్వు భగవంతుడి గురించి నువ్వు కూర్చో నేను చెప్తాను అని ఎవరు చెప్పరు. మీరు వైష్ణవ దేవాలయం, గౌడీయ వైష్ణవ మందిరాలను ఎప్పుడైనా దర్శించినట్టయితే, గౌడీయ వైష్ణవ ఆశ్రమాన్ని సందర్శించినట్టయితే మీకొకటి కనబడుతుంది. వాళ్ళు రాగానే గౌడీయ వైష్ణవ మందిరాన్ని చాలా సార్లు వెళ్ళే అవకాశం లభించింది. శ్రీల ప్రభుపాద వారి కృప, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి కృప వల్ల మీరు ఎవరో అయినా కూడా నా సమయంలో నేను నిజానికి అప్పటికి ఇంకా పూర్తిగా వైష్ణవ సిద్ధాంతం కూడా నాకు తెలీదు. ఎవరో ఇంకో స్నేహితునితో కలిసి వెళ్ళాను నేను. ఎంత ఆదరణతోని అంటే, ఆహా! ఇలాంటి ఆప్యాయత దొరికితే ఇంకా ప్రపంచంలో ఇంకా ఏం అవసరం ఉంది అనేటువంటి ఆదరణతోని చాలా వినమ్రతతోని ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఇంట్లో వ్యక్తులకు కూడా, కుటుంబ సభ్యులకు కూడాను అంత చేయలేమేమో. ఎందుకంటే నిజంగా వాళ్ళు వస్తున్నటువంటి అతిథులందరినీ కూడాను భగవంతుని యొక్క అంశలుగా చూసి వాళ్ళకి ఆహారాన్ని అందించారు. సో, వైష్ణవులు ఆహారాన్ని పెట్టకుండా వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు ఫిలాసఫీ గురించి చెప్పలేదు. ఏమీ మాట్లాడలేదు. ఓహ్! ఇప్పుడే వచ్చారా? రండి. ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. ఇదిగో ఇక్కడ కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్రదేశం ఉంది. అన్నీ చూపించేసి ప్రసాద వితరణకి కావాల్సిన ఏర్పాట్లు చేసి వెంటనే ఆహారాన్ని అందించారు. ప్రసాదాన్ని అందించారు ముందుగా. ఆ తర్వాత మేమెక్కడి నుంచొచ్చాము, ఏమిటి అది కొన్ని యోగక్షేమాలవి కనుక్కొని, ఏమైనా సందేహాలుంటే తీర్చడానికి ఉపయుక్తులయ్యారు. సో, చాలా మంది అంటుంటారు వాళ్ళకి ఏదో మూర్ఖులు కాదు. వైష్ణవులు అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, భక్తులు. వారికి తెలుసు ఏది ఇవ్వాలో శాస్త్రం చెబుతుంది. శాస్త్రాన్ని చాలా నిష్టగా వాళ్ళ జీవితంలోకి అన్వయించుకొని ఆచరించేటువంటి వ్యక్తులు, భక్తులు. అందుకని మన ఇష్టానుసారంగా మన మనసుకు తోచినట్టుగా
సరియైన దానం ఏమిటి, కాదు అని మనం నిర్దేశించుకోవడానికి శాస్త్రం అంగీకరించలేదు. అలా నిర్దేశించుకుంటే ఆ దానము ఏం ఫలితాన్నిస్తుంది అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా మనకు చెప్తున్నారు. ఇలాగా స్వర్గ ప్రాప్తి కోసమో, ఇష్టం లేకుండానో, లేకపోతే ఇంకెవరి ప్రోద్బలంతోనో, బలవంతం చేతనో, మొహమాటం చేతనో దానం చేయడాన్ని ఏమంటున్నారు అంటే, రజోగుణ సంబంధమైనటువంటి దానాలుగా చెప్తున్నారు. రజోగుణంతో కూడుకున్నటువంటి దానాలు. రజోగుణంతో చేసిన దానాలు ఏం చేస్తాయి మనకి? కర్మ ఫలితాన్ని ఇస్తాయి. ముక్తిని ప్రసాదించవు. అదే విధంగా ఎవరికైనా ఇంద్రియ తృప్తిని ప్రోత్సహించడానికి వివిధ సంఘాలు దానం చేస్తూ ఉంటాయి కదా! అందుకని దానం చేయాలి అంటే, దానం చాలా చక్కగా కనబడుతుంది గదా! దానం చేసేద్దామని వెళ్ళిపోకూడదు. అది బాధ్యతతో కూడినటువంటి విషయము. శాస్త్రబద్ధంగా దాన్ని ఆలోచించి పాత్రులకి సరైన విధంగా దానాన్ని వసంగాలి. ఇక్కడ ఏమని రాస్తున్నారు చూడండి. చాలా చక్కగా ఎలాంటి సందేహం లేకుండాను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంద్రియ తృప్తిని ప్రోత్సహించు వివిధ సంఘములకు దానములు చేయు ధర్మ సంస్థలు అనేకములు కలవు. వైదిక గ్రంథములు అట్టి దానములను ఆమోదించవు. కేవలం సాత్విక దానమే ఆదేశించబడినది. సో, దానం అనేటువంటిది ఏమిటి అంటే చాలా ఉన్నతమైనది. దాంట్లో సందేహం లేదు. కానీ పరిజ్ఞానాన్ని సంతరించుకొని సరియైన విధంగా దానం చేయాలి అని మనకి ఈ శ్లోకాల్లో చెప్పబడుతుంది. ఇంకొక రకమైన దానం గురించి చెప్పారు. ఏమిటి? అపవిత్ర ప్రదేశాలలో, తగిన సమయంలో, తగని సమయములలో, తగిన సమయంలో కాకుండా దానం ఇవ్వడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన స్థితులు, గతులు ఉన్నాయి. సూర్యోదయం తర్వాత స్నానమాచరించి భగవన్నామాన్ని స్మరించి భగవంతునికి సమర్పించిన తర్వాత, భోగాలని సమర్పించిన తర్వాత ఉత్తమమైన బ్రాహ్మణులకి, వైష్ణవ భక్తులకి, బ్రాహ్మణులకి ఎవరైతే వాళ్ళు కూడా భక్తిలో స్థిరపడి వైదిక గ్రంథాల ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తూ తీసుకున్న దానాన్ని సక్రమంగా భగవత్ సేవలో వినియోగించడానికి అర్హతలు కలిగిన వ్యక్తులకి సూర్యోదయం తర్వాత, భగవతార్చన తర్వాత దానం ఇయ్యాలి అని చెప్పారు. అలాగే ఏ సమయాల్లో ఎప్పుడు దానం ఇవ్వాలి అనేది కూడా చెప్పారు. ఇందాక మనం చదువుకున్నాం కదా! మాసాంతంలో, సూర్యచంద్ర గ్రహణ కాలంలో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, అలాగే ప్రత్యేక సందర్భాలు కొన్ని ఉంటాయి. ఆ సమయాల్లో దానం ఇవ్వాలి అని చెప్పారు. అలాగా ప్రత్యేక సమయాన్ని ఆ నిర్దేశించిన సమయంలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ, ఏ సమయంలో పడితే ఆ సమయంలో, అర్హత లేని వాళ్ళకి, అపాత్రులకి, అంతేకాకుండా దానం చేస్తున్నప్పుడు శ్రద్ధ గౌరవం లేకుండా ఇవ్వాలని లేదు, బలవంతంగా ఇప్పిస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారురా బాబు అనుకుంటూ, అలా చేసే దానం అంతా కూడా ఎలాంటి దానం చెప్తున్నారు? తమోగుణ ప్రధానమైనటువంటి దానంగా తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడాను మనము దానాన్ని మత్తు పదార్థాలు కొనడానికో, జూదం ఆడడానికో, లేకపోతే ఇంద్రియ తృప్తి కోసమనో ఎప్పుడైతే స్వీకరిస్తున్నారో ఆ దానాన్ని, వాటిని ప్రోత్సహించరాదని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. చాలా సులభం మనకి. అది మనకెలా తెలుస్తుంది? వాళ్ళు ఎందుకు ఉపయోగిస్తారు? అదంతా అంటే చాలా సులభం తెలుసుకోవడం. మనకి 4 నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆ 4 నియమాల్లో దేన్నైనా ఉల్లంఘించడానికి ఎవరైనా ధన సేకరణ చేస్తున్నారు అంటే దాన్ని ఇవ్వకుండా ఉండడము నిర్దేశితం. మత్తు పానీయాలు సేవించడానికో, జూదం ఆడడానికో, వ్యభిచారం లాంటి కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికో, ఇలాంటి వాటికి ఎవరైనా ధనాన్ని అడిగారనుకోండి, ఇవ్వకుండా ఉండాలి. దాన్నసలు ప్రోత్సహించకూడదు. అలా చేయడం అనేటువంటిది, అలా అలా ప్రోత్సహించకుండా, దానం ఇవ్వకుండా ఉండకుండా అలా దానం ఇవ్వడము, అలాంటి దానికి కూడా దానం ఇవ్వడాన్ని ఏమన్నారు? తమోగుణముకు సంబంధించింది అన్నారు. అది మనకి ఉపయోగకరంగా ఉండకపోవడమే కాదు, అది ఎదుటి వాళ్ళని పాప కార్యాల్లో నిమగ్నం అవ్వడానికి ప్రోత్సహిస్తుంది. యోగ్యుడైన వ్యక్తికైనా సరే, సరైన బ్రాహ్మణునికి మనం శ్రద్ధ, ఆసక్తితోని ఇవ్వలేదనుకోండి దానము, అది కూడా తమో గుణానికి చెందిన దానంగా పరిగణించబడుతుంది అని ఇక్కడ చెప్పారు. సో, మనం ఎప్పుడైనా సరే, దేన్నైనా సరే దానం ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి దానం ఇవ్వాలి. మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిందంటే, మన స్థితిని అర్థం చేసుకున్నాం అనుకోండి, చాలా మంది చాలా సార్లు దానం ఇవ్వడానికి మూల కారణం ఏమిటంటే అహంకారము.
జ అహంకారం అనేటువంటిది కొన్ని జాలి రూపంలో కనబడొచ్చు. ఇంకో రూపంలో కనబడొచ్చు. మీకు అహంకారము, అజ్ఞానము ఈ 2 కారణభూతమవుతాయి. అజ్ఞానం ఎందుకు కారణము అని చెప్తున్నా? అహంకారం ఎందుకు కారణము? ఆ! నేనివ్వగలను. నా దగ్గర డబ్బుంది. వాడి దగ్గర లేదు. అందుకనేటువంటి ఒక రకమైనటువంటి అహంకారం. అది జాలి రూపంలో ప్రకటితం కావచ్చు కొన్నిసార్లు. అజ్ఞానం ఎందుకని? అజ్ఞానం ఎందుకని అంటే వాళ్ళు కూడాను మనమంతా కూడాను భగవంతుని యొక్క సంతానము. కాబట్టి భగవంతుడు అందరికీ వాళ్ళకి కావలసినవన్నీ కూడాను నిర్దేశించి ఇచ్చేస్తున్నాడు అనే విషయాన్ని మనము అవగతం చేసుకోలేకపోవడం. ఇవి రెండిటిని అవగతం చేసుకొని అప్పటికి కూడాను ఇది కూడా వాస్తవమే. భగవంతుడు శిక్షిస్తాడు వ్యక్తుల్ని. కానీ భక్తులు భగవంతుని కన్నా ఎక్కువ దయార్థ హృదయులు. వాళ్ళు ఇతర జీవాత్మలు పడుతున్న క్షోభని చూడలేక వాళ్ళకి ఉపశమనం కలిగించాలనుకుంటారు. అలాంటి స్థితిలో వాళ్ళు దానం చేయాలని ఎలాంటి దానం చేస్తారు? అత్యంత ఉన్నతమైన దానం చేస్తారు. భగవంతుని ప్రసాదాన్ని వాళ్ళకందిస్తారు. వాళ్ళని మెల్లిమెల్లిగా భగవద్భక్తికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఉన్న స్థితి నుంచి. అదే విధంగా ఇట్లా చాలా సార్లు వ్యక్తులు అనుకున్నట్టుగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాదు, వ్యతిరేకించడం కాదు. సరియైన పరిజ్ఞానంతోని సక్రమైన విధానంలో దానం చేయడమని శాస్త్రానుగుణంగా దానం చేయడాన్ని గురించి భక్తులు పలుకుతుంటారు. అలాగే వాళ్ళకి చాలా అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞాని ఎవరు అంటే భగవద్ భక్తిలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు. వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలి తెలుస్తుంది కాబట్టి, వాళ్ళకి భౌతిక జీవనంలో ప్రాక్టికల్‌గా ఉండే విధానం తెలుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! వైష్ణవాలయానికి వెళ్ళామనుకోండి, గౌడీయ వైష్ణవాలయానికి వెళ్తే వెంటనే ప్రసాద వితరణ చేస్తారు వాళ్ళకి. మిమ్మల్ని ఏమి అడగరు. మీరు ఏ కులం అని అడగరు, ఏ మతం అని అడగరు. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఇలాంటివి ఏమి అడగరు. ముందు ప్రసాద వితరణ చేయడాన్ని నేను చాలా సార్లు చూశాను. ముఖ్యంగా మనము ఆ సమయంలో వెళ్ళామనుకోండి మధ్యాహ్నం సమయంలో, సాయంకాల సమయంలో 2 సార్లు ముఖ్యంగా ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. గౌడీయ వైష్ణవ దేవాలయాల్లో. అని మీ కులము, మతము అది ఏమి అడగరు. కేవలం శుభ్రంగా కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి ప్రదేశం చూపించి వెంటనే మీకు ప్రసాదాన్ని అందిస్తారు. ఆ తర్వాత మీ గురించి వాకబు చేసి మీకు ఏ విధంగాను భక్తి మార్గంలోకి రావడానికి ఎలా ఉపయుక్తంగా ఉంటుందో అది డైరెక్ట్‌గా కూడా చెప్పేసారు. నువ్వు భక్తిలోకొచ్చేసేయి నువ్వేం చేస్తున్నావు లేదు. వాళ్ళ యోగక్షేమాల ముందు కనుక్కుంటారు. వాళ్ళెక్కడి నుంచొచ్చారు? ఏం చేస్తూ ఉంటారు? క్షేమంగా ఉన్నారా? అవన్నీ కనుక్కున్న తర్వాత కొన్ని వాళ్ళు రోజు దైనందిన జీవితంలో చేసే పనులన్నీ కూడా అర్థమయ్యాక అప్పుడు భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకనంటే చూడండి ఎన్నో జన్మల తర్వాత కోటాను కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత పరిజ్ఞానంతోని ఎంతో ఆహ్, సుకృతి అంతా కూడాను ఏకీకృతమైనప్పుడు ఒక శుద్ధ భక్తుని యొక్క కృపల కృపతో భక్తి మార్గాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు అజ్ఞానులు కాదు. పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ధర్మాధర్మ విచక్షణని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడాను దైనందిన జీవితంలో ప్రాక్టికాలిటీ అంటాం కదా! అది అది దైనందిన జీవితంలో వ్యక్తులు ఎలా వ్యవహరించాలి? ఆహ్, ఎలా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను అందించాలి? భగవద్భక్తిని ఎలా అందించాలి అనేటువంటిది భక్తులకి బాగా తెలుసు. ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి ఆ! రండి, రండి, రండి చాంటింగ్ చేయమని చెప్పరు కదా! సో, ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి మనం చర్చించినప్పుడు ఇది భగవంతుడైన శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. వేదాలలో చెప్పాడు. పాత్రదానం చేయకూడదు అని. అందుకని భక్తులు ఎప్పుడు కూడాను భగవంతుని ఆదేశాల ప్రకారంగా జీవిస్తారు. భగవంతుని సంతృప్తి కోసం వాళ్ళ జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి ఉంటారు. అందుకని ఈ విషయాన్ని చర్చించినప్పుడు వెంటనే మనం అనుకోకూడదు. అదేంటి ఏం భక్తి అది? ఏం భక్తి అసలు సహాయం చేయకూడదు అని చెప్పలేదు. ఎవరికీ సహాయం చేయకూడదు? ఎవరికి సహాయం చేయాలి? వేద శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? దాని ప్రకారంగా మనము ఎదుటి వాళ్ళకి దానము అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది చెప్తున్నాను. అలా కాకుండా చేసే దానాలు సత్వగుణం కాకుండా సత్వగుణంలో చేసే దానాలు కూడాను భక్తులకి కాకుండా అభక్తులకి చేశామనుకోండి అది కూడా మనకి ఏం చేస్తుందది? కర్మబంధనం అవుతుంది. అందుకని ఇంకా రజోగుణము, తమో గుణానికి అయితే చెప్పాల్సిన పనే లేదు. అసలైతే దానం గూడా పరిగణించడానికి విస్పష్టంగా అవకాశం లేనటువంటి విషయం. ఒకరు వాదించొచ్చు. మనం ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా! మన ఇంట్లోనే పనిచేస్తున్నటువంటి
వ్యక్తి ఎవరైనా ఉండవచ్చు. ఆ వ్యక్తికి మనము ప్రతి నెల జీతము భత్యం ఏదో ఇచ్చేస్తున్నాం. కానీ ప్రత్యేక సందర్భాల్లో మళ్ళీ కొద్దిగా ఇస్తున్నాం. మనం ఏమనుకోవచ్చు, నేను దానం ఇచ్చాను ఆ వ్యక్తికి. కానీ అది దానం కూడా కాదు. ఎందుకనంటే, ఆ వ్యక్తిని సంతృప్తిగా ఉంచి తద్వారా నా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగడం కోసమని ఇస్తుంది. అది దానము అనిపించుకోదు. దీంట్లో శాస్త్రం చాలా స్పష్టంగా విశదీకృతం చేస్తుంది. కాకపోతే వ్యక్తులు స్వార్థంతోని దాని నిర్వచనాన్ని తప్పుదోవ పట్టించి అమాయకులని, లేకపోతే మూర్ఖులని, అజ్ఞానులని తప్పుదోవ పట్టించేసి దానాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తుంటారు. భౌతిక ప్రపంచంలో ఉండి ఇంద్రియ తృప్తి కోసమని మనుషులు చేసే పనులు మనం చూస్తూ ఉంటాము. అనేకం అనంతంగా ఉంటాయి. మనకు భగవంతుడు పరిజ్ఞానాన్ని ఇచ్చాడు. పరిజ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని, నా నిజ స్థితిని గ్రహించి భగవత్ సేవలో మన శాశ్వతమైన స్థితికి వెళ్ళడానికి, భగవత్ సేవలో నిమగ్నం కావడానికి భగవంతుడు పరిజ్ఞానం ఇస్తే, మనం ఆ పరిజ్ఞానాన్ని ఇంద్రియ తృప్తిని అభివృద్ధి చేసుకోవడానికి చక్కగా వినియోగిస్తూ ఉంటాం. అలా వినియోగించే వాళ్ళే ఆ పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే కాషాయ వస్త్రాధరణతో కూడాను దైనందిన భుక్తి కోసమని కాషాయ వస్త్రాన్ని ధరించిన వ్యక్తులు కూడాను మనకు తారసపడుతూ ఉంటారు. అందుకని కృష్ణ చైతన్య మార్గము ఎంత సునిశ్చితమైనది అంటే, మీ వేషభాషలను బట్టి గౌరవాన్ని, ప్రతిష్టను ఇవ్వదు. మీ చైతన్యాన్ని బట్టి ఇస్తుంది. సంఘంలో భౌతికంగా మనకి గౌరవము, కీర్తి అనేటువంటివి ఎలా లభిస్తాయి? బాహ్య రూపంలో ఉన్నటువంటి వాటిని చూసి చాలా సార్లు గౌరవము, కీర్తి అనేటువంటివి లభిస్తాయి. కానీ శాస్త్రము మన ఉన్నతిని ఎలా కొలుస్తుంది అంటే, మన చైతన్యాన్ని బట్టి కొలుస్తుంది. ఆ చైతన్యం ఎలా ప్రకటితమవుతుంది అంటే, సత్వరజస్ తమో గుణాల్లో ప్రకటితమవుతుంది. అదేంటండి, ఆ వ్యక్తి తమో గుణంలో ఉన్నాడో, రజోగుణంలో ఉన్నాడో, సత్వగుణంలో ఉన్నాడో చూస్తే నాకెలా తెలుస్తుంది? చూస్తే తెలీదు. వాళ్ళు చేసే కార్యక్రమాలని బట్టి తెలుస్తుంది. వాళ్ళు సంభాషించినప్పుడు, వాళ్ళు మాట్లాడే భాషను బట్టి, భాష అంటే ఉన్నతమైన ఆ భాషలోని భావాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనారో మనం గమనిస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళ అభిరుచులేమిటో గమనిస్తే మనకు తెలుస్తుంది. అదెలా తెలుస్తుంది? మనమేదో మాంత్రికులమో, లేకపోతే ఊహాజనితంగా ఏదో ఊహించేసుకొని చెప్తున్నాం కాదు. మనకి శాస్త్ర పరిజ్ఞానం ఉందనుకోండి, శాస్త్రాన్ని అన్వయించి శాస్త్ర చక్షువుగా శాస్త్రాన్ని మనము కన్నులుగా చేసుకొని చూసామనుకోండి, మనకి అది అవగతమవుతుంది. అందుకని ఇప్పుడు మనకి ఆ పరిజ్ఞానాన్ని భగవంతుడు అందించాడు కాబట్టి భగవద్గీత ద్వారా, వేద శాస్త్రాల భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. ఎవరైనా అన్నారనుకోండి, అది ఎక్కడ చెప్పబడింది అలా ఇవ్వకూడదని, ఇదిగోండి ఇక్కడుంది. 17వ అధ్యాయం 20, 21, 22 శ్లోకాలు మనము ఈ 3 చదువుకుంటే దానం ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? ఎలాంటి దానం చేస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది? ఎలాంటి దానం సత్వగుణంలో చేసిన దానము? ఎలాంటి దానము రజోగుణంలో చేసిన దానము? ఎలాంటి దానం తమోగుణంలో చేసిన దానము? అలాగా ఆ గుణాల ప్రభావంతో చేసే దానాల వల్ల ఫలితాలేమిటి? పుచ్చుకున్న వాళ్ళకుండే ఫలితాలేంటి? ఇచ్చిన వాళ్ళకుండే ఫలితాలేమిటి? అవన్నీ కూడా ఈ 3 శ్లోకాల్లో స్పష్టంగా వివరించి చెప్పారు. కృష్ణ చైతన్య మార్గంలో అత్యంత ఉన్నతమైన దానము శాస్త్ర దానము. ఇంకొకటి ప్రసాద వితరణ. ఇవి 2 కూడాను మీరు గమనించినట్టయితే కృష్ణ చైతన్యంలో ఇవి 2 కూడాను విరివిగా జరుగుతుంటాయి. శాస్త్రదానము చాలా సార్లు మనం చూస్తూ ఉంటాము. కృష్ణ చైతన్య మార్గంలో పుస్తక వితరణ అనేటువంటిది శాస్త్ర వితరణ. తద్వారా ఏం జరుగుతుంది? భక్తి ప్రచారం జరుగుతుంది. భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని పుస్తక రూపంలో మనం వాళ్ళకి అందిస్తున్నాము. శాస్త్రం అదే చెప్తుంది కదా! వేదేశ సర్వం ఆమయ వేదో వేదాంత కృద్వేదం జీవచారం. వేదాలన్నీ కూడాను, వేద శాస్త్రాలన్నీ కూడాను భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. అదే విధంగా ప్రసాద వితరణ. భగవంతునికి సమర్పించి, భోగంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా మార్చి, ఆ ప్రసాదాన్ని కృష్ణ చైతన్య మార్గంలో మనము కొన్నిసార్లు మనం ఇంతకుముందు ఒకసారి చర్చించుకున్నాం. కొన్ని దేవాలయాల్లో ఫ్రీగా ఇవ్వరు. ధన సేకరణ అంటే ఏదో ఒక డొనేషన్ తీసుకొని ఇస్తారు అని. అక్కడ సమయానుకూలంగా పరిస్థితులను బట్టి దుర్వినియోగం జరుగుతుందా? ఎందుకనంటే కొన్నిసార్లు భౌతిక ప్రపంచంలో భక్తి చేయాలి అంటే కూడా
మనకి వనరులు కావాలి. ఆ వనరులన్నీ కూడాను భౌతిక ప్రపంచంలో కొన్ని నిర్దిష్టంగా కొంత వరకి మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతిరోజు ఒక 10 మంది కలిసి ప్రతిరోజు కోట్ల మందికి సేవ చేయడం సాధ్యం కాదు. వాళ్ళకి కూడా పరిమితులున్నాయి. ఎందుకంటే భౌతికమైన శరీరంలో మనం ఉన్నాం కాబట్టి. సో, అందుకని కొన్ని సందర్భాలలో కొన్ని దేవాలయాల్లో కొన్ని నియమాలేమైనా కొంచెం కఠినతనంగా మనకు కనిపించవచ్చు. కానీ ఏ తర్వాత మనకి అర్థమయ్యేదేమిటంటే ప్రసాద వితరణ జరుగుతుంది. మామూలుగా మనము ఆహ్, యోగ్యులుగా ఉన్నామంటే సమర్థులుగా ఏంటది డొనేషన్ దానాన్ని మనం ఆహ్, ఆ డబ్బుల్ని వెచ్చించి మనం ప్రసాదాన్ని తీసుకోగలిగినప్పుడు మాత్రం అలాంటివన్నీ ఇక్కడ కూపన్ ఉందండి కొని తీసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరైనా వచ్చారనుకోండి నిజంగా నా దగ్గర డబ్బుల్లేవండి. నాకు చాలా ఆకలిగా ఉంది. ప్రసాదం కావాలి నాకు. అంటే వాళ్ళు లేదు లేదు నేను పెట్టను. నువ్వు బయటికెళ్ళిపోండి అని చెప్పడం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అలా జరగదు. సాధారణంగా అయితే చాలా మందిరాల్లో అసలు మీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయి? ఉన్నారా? లేదా? యోగ్యులా? అయోగ్యులా? అని చూడకుండానే ప్రసాద వితరణ చేసేస్తా ఉంటారు. ఎందుకనంటే ప్రసాదం అనేటువంటిది కృష్ణునికి అభిన్నమైంది కాబట్టి నిజానికి చాలా మూర్ఖంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడాను భక్తిలోకి తీసుకురాగలిగినటువంటి సులభతర మార్గం ఏమిటి అంటే వాళ్ళు చాంటింగ్ చేయడానికి ఇష్టపడరు. భగవంతుడిని విశ్వసించరు. అలాంటి వాళ్ళని కూడాను భక్తిలోకి తీసుకురాగలిగినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రసాదం. రుచికరమైన పదార్థాన్ని ఎవరు కూడాను నాకు వద్దు అని జనరల్‌గా చెప్పరు. అలాంటి వాళ్ళు నేను దేవుడిని నమ్మను అదేం లేదు అన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఆకలేస్తుంది కదా! క్షుద్బాధ వాళ్ళకి కూడా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి నిజానికి సులభతరంగా భక్తి మార్గం వైపు భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం అర్థం చేసుకునేలా చేయగలిగేటువంటి పద్ధతి ఏమిటి అంటే ప్రసాదం ఇవ్వడం. శ్రీల ప్రభుపాదుల వారు అదే చేశారు. పాశ్చాత్య ఆహ్, దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ముందు ప్రభుపాదుల వారు బోధించిన దాని గురించి మనం నేర్చుకున్నట్టయితే చరిత్రలో గమనించినట్టయితే హిప్పీస్ అదొక రకమైనటువంటి ఆహ్, సామాజిక స్థితి అని చెప్పుకోవచ్చు. 70 దశకాల్లో 60, 70 దశకాల్లో పాశ్చాత్య దేశాల్లో అత్యంత ధనాన్ని సంపాదించి కావలసినవన్నీ సమకూరి ఉన్నాయి. కానీ జీవితం అనేటువంటిది ఎందుకు అనేటువంటిది తెలియని స్థితిలో ఉన్నారు. ఏదైనా లోపం ఉందనుకోండి తినడానికి లేదు, ఉండడానికి లేదు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తులు కష్టపడుతుంటారు అవి అవి సంపాదించుకోవడానికి. అవన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే అది అందుబాటులో ఉంది. అప్పుడు జీవితం ఎందుకు నేనెందుకు చేస్తున్నాను? నాకి కావాల్సినంత డబ్బుంది. పని చేయవలసిన అవసరం లేదు. కష్టపడి ఎక్కడికో వెళ్ళిపోయి. ఏ సౌకర్యం కావాలంటే ఆ సౌకర్యాన్ని పొందుతున్నప్పుడు అప్పుడు నా జీవితం ఎందుకు అనేటువంటిది తెలీదు. ఈ పరిజ్ఞానం కూడా లేదనుకోండి. అలాంటి వ్యక్తులు దేనికి బానిసయ్యారు? మత్తు పదార్థాలకి బానిసయ్యారు. అదో రకమైన ఆహ్, అదొక రకమైనటువంటి ప్రత్యేకమైన స్థితిని అనుభవించడానికి అసలు జీవితం అంటే కూడా ఏంటో తెలియకుండా ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలనేటువంటి స్థితిలో మత్తు పానీయాలకి అలవాటు పడి సంఘానికి ఒక మచ్చగా మారినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులకి శుద్ధ భక్తులుగా శిల ప్రభుపాదుల మార్చిన విధానాన్ని మనము గమనించినట్టయితే ముందేం చేశారు వాళ్ళకి ప్రభుపాదుల వారెళ్లి ఇది శాస్త్రము. యూ ఆర్ నాట్ ద బాడీ, యూ ఆర్ స్పిరిట్ సోల్. నువ్వు ఈ శరీరం కాదు ఆత్మ కాబట్టి ఇలా ఉండు అని చెప్పలేదు. ఏమి చెప్పలేదు వాళ్ళకి. కీర్తన చేశాడు కొంసేపు. ఇదేదో మ్యూజికల్‌గా ఉంది బావుంది అని వాళ్ళు మత్తులో నృత్యం చేస్తూ ఓకే. అన్ని రకాల చండాలమైన పాటలన్నీ వినేవాళ్ళు. ఇది కూడా ఏదో పాటలాగా ఇది కూడా బావుంది చలో వినేద్దాం. వాళ్ళందరికీ ప్రభుపాద వారు ఏం చేశారు? తన స్వహస్తాలతో ఆ దశకంలో ప్రసాదాన్ని వండి వాళ్ళందరికీ పెట్టేవారు. ఎలాంటి దుస్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళంటే, కుడి, ఎడమ చేతులు లేకుండా కూడాను, సరిగ్గా కూర్చోకుండాను, శుద్ధత కూడా లేకుండాను, అలాంటివేమి లేకుండాను, దాన్ని తినేసి ఎంగిలి పెళ్ళాలను అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. ప్రభుపాదుల వారు ఎంగిలి పెళ్ళాన్ని కూడా కడిగేసేవారు. అలా రోజు చేస్తుంటే అందులో ఇద్దరు కనిపించింది. ప్రభుపాద్ మేము హెల్ప్ చేయమంటారా అని అడిగారు. అంటే ప్రభుపాద్ వెంటనే అన్నారు, "మీరు ఆ మాట ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తున్నాను. రండి చేయండి" అని. సో, వాళ్ళకి ఆ హృదయంలో మార్పు ఎలా వచ్చింది అంటే, శిల ప్రభుపాద వారి శుద్ధతలో సందేహం లేదు. శుద్ధ భక్తులు. ప్రసాదాన్ని పెట్టడం ద్వారా మనము వ్యక్తిలో మార్పును తీసుకురాగలుగుతాము. అసలు నాకు దేవుడంటేనే ఇష్టం లేదని వాళ్ళకి కూడాను వాళ్ళలో మెల్లిమెల్లిగా అజ్ఞాత సుకృతి అంటారు చూడండి. అది మెల్లిమెల్లిగా ప్రవేశిస్తుంది. తద్వారా వాళ్ళ చైతన్యంలో మార్పుని మనము గమనించగలుగుతాం ఎప్పుడైతే అందుకనే ప్రసాదానికి ఇంత మహత్యం ఉంది.
అందుకని కృష్ణ చైతన్య మార్గంలో ఇవి 2 చాలా ముఖ్యమైనటువంటి ప్రసాద వితరణ, పుస్తక వితరణ, శాస్త్ర వితరణ. తద్వారా మనము భగవంతునికి భగవద్భక్తిని అందరిలో కూడా ప్రవేశపెట్టగలుగుతాం. సో, దానం చేయడం అనేటువంటిది ఉత్తమమైనదే అయినప్పటికిని, దాన్ని సక్రమంగా అర్థం చేసుకొని, వేద శాస్త్రాలకు అనుగుణంగా దానం చేయగలడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ మనం ఆపేద్దాం. ఎవరికైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?